ముందు కాపాడుకోండి పూజల తర్వాత. ఓకే అండి. హైందవిరెడ్డి గారు చెప్పండి. మనం చూసుకున్నట్టయితే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ ధోరణి అయితే ఉంది. అంటే మరి హిందువులు దీనిపై స్పందించట్లేరు, అందరూ స్పందించట్లేరు అని మన ప్రసన్న గారు కూడా చెప్తున్న పరిస్థితి, మీరేమంటారు? 100% అండి. ఎందుకోసమనంటే ఎంతసేపు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ముత్యాలమ్మ గుడి దగ్గర ధర్నా చేసి గొడవ జరిగినప్పుడు అక్కడ నెత్తులు బాగినాయి మొత్తం బజరంగ్ దళ్ BHP కార్యకర్తలవి, సంఘ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు అందులో. అదేవిధంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో పెద్దమ్మ గుడిలో ఉన్నటువంటి గుడిని కూలగొట్టిన తర్వాత విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి దాచిపెట్టినటువంటి విగ్రహం ఇవాళ వరకు ఇవ్వలేదు. అండ్ అట్లాగే అక్కడ మేమందరం వెళ్ళి ధర్నా చేస్తే ఆ ధర్నాలో చేసిన ప్రతి ఒక్కరి పైన కూడా కేసులు పెట్టారు. కాబట్టి మేము ఏమంటామనంటే ఇక్కడ మీరు కేసులు పెట్టుకుంటాం, మేము 100 కేసులు పెట్టినా సరే భయపడేది లేదు, మేము భయపడే రకాలం కాదు. ఎందుకోసమనంటే మేము ధర్మం కోసం ఖచ్చితంగా ఎంతవరకైనా పోతాం కూడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో మనం కేవలం పండగల్లాగానే చేసుకొని అంతవరకే మనం చేసుకుంటాము. తర్వాత మేము ఇక సమాజంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదని చెప్పేసి అని మాట్లాడేటట్లుంటే ఇక హిందూ సమాజంలో చైతన్యం రాకపోతే ఎవరము ఏం చేయలేము. మొన్న మా ఇంటి ముందర కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నపిల్లలకు అందరికీ కూడా 3-4 డేస్ నుంచి వాళ్ళు క్రిస్మస్ సందర్భంగా పాటలు పెట్టి మరి ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి 80% మొత్తం హిందువులే ఉన్నారు. నేను వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళ తెలిసిన విషయం ఏంటి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా క్రిస్టియన్స్ కాదు, అందరూ హిందువులే. అంటే ఈ రకమైనటువంటి ధోరణి, అన్ని మతాలు సమానమే, మాకు అందరూ మా వాళ్లే అన్న ధోరణి ఎప్పుడైతే హిందువులు మార్చుకుంటారో, నాది సనాతన హైందవ ధర్మం మాత్రమే నా ధర్మము, మిగతా ధర్మాలు ఏవి కూడా మిగతావి ఏవైనా సరే అవి మతాలు మాకు సంబంధం లేదు, మా యొక్క ధర్మం నాకు ముఖ్యం అనుకున్న రోజే ఈ యొక్క దాడులు ఆగుతాయి తప్పితే మనం ఇక్కడ కూర్చొని టీవీ డిబేట్స్ ఎన్ని చేసినా, ఎన్ని వేరే డిబేట్లు చేసినా కూడా, లేదంటే ఎన్ని కేసులు మనలాంటి ధర్మ రక్షకుల పైన పెట్టినా సరే ఇవి మాత్రం దాడులు ఆగే పరిస్థితి లేదు. ఇవి చాలా దగ్గర జరుగుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగినాయి. అంతర్వేదిలో ఉన్నటువంటి రథానికి నిప్పు పెట్టినటువంటి మతస్థిమితం లేని వ్యక్తి పైన వాళ్ళు ఏం చేసిరో మరి అక్కడ ఉన్నటువంటి భద్రాద్రి రామయ్య యొక్క అక్కడ కొండ మీద ఉన్నటువంటి రాముని యొక్క తలను అంటే ఖండితం చేస్తే కూడా అక్కడ ఉన్నటువంటి పూజారి ఒళ్ళో పెట్టుకొని ఏడ్చిండే తప్పితే అక్కడ మనం ఎక్కడ కూడా మనం దాడులను ఆపగలిగినామా? హిందువులలో చైతన్యం రాని అన్ని రోజులు మనం సెక్యులర్ అన్న భావాన్ని వదిలిపెట్టి నాకు నా మతమే ముఖ్యము, మనం కూడా అనుకోవాలి ఇప్పటి నుంచి ఖచ్చితంగా, నాకు నా మతమే ముఖ్యం, నాకు నా దేవాలయాలే ముఖ్యం, నేను ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలను నేను రక్షించుకుంటా, నా దేవాలయాల భూములు నాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకోసం అని అంటే ఇంకా ఖిల్జీ ఘోరీ లాంటి వాళ్ళ యొక్క వాళ్ళు కేవలం దాడులు చేసి పోలేదు, వాళ్ళ డిఎన్ఏని ఇక్కడ వదిలిపెట్టి పోయినరు. ఇంకా వాళ్ళ వారసులు ఈ దేశంలో తిరుగుతున్నారన్న సాక్ష్యం కూడా మనకు ఇక్కడ జరుగుతున్నటువంటి దేవాలయాలపైన దాడులు జరుగుతున్న సంఘటనలు చూస్తే మీకు తెలుస్తుంది. కాబట్టే ఇవాళ చెప్తున్నాము, హైందవత్వం అనేది కేవలం మతం కాదండి, ఇది మన యొక్క జీవన విధానము. ఈ జీవన విధానాన్ని మనం ఖచ్చితంగా ఆచరణలోకి తీసుకొచ్చుకోవాలి. ఆచరణలోకి తీసుకొచ్చిన దాన్ని మనం ఖచ్చితంగా స్పందించిన రోజే, ఏ ఒక్క పార్టీ కాదు ఇక్కడ, ఏ ఒక్క సంఘం గురించి నేను మాట్లాడట్లేదు. కేవలం మనం ఈ భారతదేశంలో పుట్టడమే మన యొక్క పూర్వజన్మ సుకృతం ఇది. మరి ఇక్కడ పుట్టినటువంటి మనమందరం కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోకపోతే, సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైనటువంటి దేవాలయాలను మనం కాపాడుకోలేకపోతే మాత్రం చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. మన యొక్క భావి తరాలకు మనం ఏ చరిత్రను మనం ఎవ్వరం కూడా మనం సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉండమండి. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం ఇవాళ. దయచేసి మీరు ఎక్కడికో వచ్చి ధర్నాలు చేయమని కాదు మేము చెప్తున్నది, కానీ ఖచ్చితంగా మీ యొక్క దేవాలయాలను, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలను, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కొంచెం గమనించుకోండి. దయచేసి హిందువులందరూ కూడా కళ్ళు తెరిచి నిద్రపోకండి. కళ్ళు తెరిచి మీరు జరిగిన దానిపై స్పందిస్తే తప్పితే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దుండగులకు కానీ, లేకపోతే అక్రమ చొరబాటుదారులకు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కుహాన మేధావులకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ సెక్యులర్ రాజకీయ పార్టీలకు అందరికీ కూడా బుద్ధి సిగ్గుశరం రాదు. అప్పుడు వచ్చిన రోజే మన యొక్క హిందువుల పైన దాడులు ఆగుతాయి, అట్లనే దేవాలయాల యొక్క ధ్వంసాలు ఆగుతాయి. వక్ఫ్ బోర్డు ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో అవి మన చేతికి వస్తాయి. యావత్ హిందూ హిమాలయం సమానభ్యాం యావత్ హిందూ సరోవరం అని చెప్పేసి మనం పాడుకుంటాం కదా, పాటలు పాడుకోవడం కాదు, ఖచ్చితంగా బరిలోకి దిగాల్సిందే. ప్రతి ఒక్క హిందువు ప్రశ్నించాల్సిందే. కేసులకు వెనకబడి ఇవాళ ఒక మీటింగ్కి వెళ్తే వాళ్ళు అడుగుతున్నారు, అక్కడ రోహింగ్యాల పైన మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము, మా యొక్క కేసులకు మీరు రక్షణ ఇస్తారా మీరు అని చెప్పేసి అని. కానీ చెప్తున్నది ఏంటంటే రక్షణ ఎవరు రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది.
మన పైన మనకు ఎవరో వచ్చి చేస్తారని చెప్పేసి కూర్చున్నందుకే ఎవరో చేస్తారులేండి, ఈ రాజకీయ పార్టీ ఉంది, లేకుంటే సంఘం ఉంది, బీజేపీ ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చేస్తారులేండి, వాళ్ళే కదా పోయేది, మీరు ఉన్నారు కదా అని చెప్పేసి మాకు ట్విట్టర్ లో కూడా మాకు సోషల్ మీడియాలో కూడా ట్యాగులు చేసి మరి మీరు ఉన్నారు కదా మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి ఒక్క బొందుగానే నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ మీరందరూ హిందువులా బొందుగాల నిర్ణయించుకోండి మరి మీరందరూ కూడా. ఓకే అండి. కళ్యాణి గారు ఓకే అండి. సుభాష్ గారు, మనం చూసుకున్నట్టయితే మన హిందూ ఆలయాలపై ఇలాంటి దారుణాలు ఘోరాలు జరుగుతున్నాయి మనం చెప్పాలంటే అసలు ఎందుకు సరైన భద్రత మనం ఎందుకు ఇచ్చుకోలేకపోతున్నాం మన ఆలయాలకి? హిందువుగా జీవించాలి, హిందుత్వం గురించి ఆలోచించాలి, హిందుత్వం గురించి పనిచేయాలి. ఇప్పుడు హిందూ లోపల ఏమంటే స్వార్థం అనేది బాగా నిండిపోయింది. తనకి కావాలి ఎట్లా వస్తుంది ఒక ఆలోచన ఏ వాళ్ళు ఎందుకు కొట్లాట అవసరం లేదు, ఫైటింగ్ ఎందుకు అవసరం లేదు. తాను మొక్కుతాడు, ఎల్లమ్మకు, పోషమ్మకు, మల్లన్నకు, దుర్గానికి అందరికి మొక్కుతాడు. సమస్య వస్తే స్పందించాడు. అక్కడ ఏం లాభం వస్తుందని మాత్రమే హిందూ ఆలోచిస్తాడు. అలాంటి పరిస్థితుల వల్ల హిందువులు జీవిస్తుంటే మన పైన దాడులు జరగకపోతే పన్ను మనం దాడులు చేస్తారు, తన్నుతారు, గుదుతారు, అన్ని వాళ్ళ కొడతారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏమంటే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. వాళ్ళ గురించి వాళ్ళ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. వాళ్ళని చూస్తే ప్రభుత్వాలు యంత్రాంగం భయపడుతుంది. వాళ్ళ రాజకీయ వ్యవస్థ వల్ల భయపడుతుంది, రాజకీయ నాయకుడు భయపడుతుంది. ఇవాళ హిందూ సంస్థ అంటే రాజకీయ నాయకులు భయపడుతున్నారా? హిందూ టెంపుల్ అంటే ఏమన్నా ఉద్యమం వస్తే ఏమైనా భయపడుతున్నారా? హిందువులు ఏమైనా విప్లవం వచ్చేటప్పుడు భయపడుతున్నారా? భయపడలేదు. కాబట్టి ప్రతి హిందువు ఇది నా దేశము, నా ధర్మము, ఇది నా మందిరము, ఇది నాదే కదా, నేను దీని గురించి నేను మొక్కుతున్నా కదా, కాబట్టి నేను ఖచ్చితంగా ఇష్యూ చిన్న సమస్య వస్తే నేను ముందుకు వస్తానే ఆలోచన మనతో లేదు. ఎక్కడో గాజులో పొల్ల చిన్న ఇష్యూ అయితే మన దేశం లోపల అంతా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తారు, ర్యాలీలు చేస్తారు, శాంతిరాజు అన్ని చేస్తారు. అదే మన దగ్గర బంగ్లాదేశ్లో మన ఇష్యూ జరిగింది. ఒక రోజు 2 రోజులు మేము హిందూ సంస్థలు చేసినాయి, నోరు మూసుకున్న వాల్సి వచ్చింది. మరి ఇంకెంత పెద్ద సమాజం ఉంది కదా, ఎందుకు మాట్లాడలేక వచ్చింది? ఆ సమాజానికి అవసరం లేదు. నేను తినడానికి ఉన్నదా, నాకు ఆస్తున్నాయా, సంపాదించిందా అనే ఒక దురాలోచనతో, స్వార్థంతో ఇవాళ సమాజంలో జీవిస్తున్న చాలా మంది. కాబట్టి వాళ్ళందరిలో మార్పు రావాలి. వాళ్ళందరూ నా ధర్మము, నా దేశము, నేను దీని గురించి పనిచేయాలి, నేను ఆలోచించాలి, దీన్ని కాపాడుకోవాలని ఆలోచన రావాలి. వచ్చే తరాలకు బాగుండాలని ఒక ఆలోచన రావాలి. ఆ ఆలోచన అందరిలో వచ్చినప్పుడు మాత్రమే ఈ ధర్మం రక్షించబడుతుంది. అంతవరకు ఏమంటే మాలాంటి వాళ్ళు ఫైటింగ్ చేస్తూ వాళ్ళే చివరి చనిపోయినా కానీ మేము చేసే పనిలో మాత్రం మేము చేసి వెళ్ళిపోవాలి. వీళ్ళు మాత్రం ఏమన్నా పక్క వాళ్ళు బాగా సంతోషంగా చూస్తుంటారు, నవ్వుతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. అలా కావాల్సిన ఎంజాయ్ జీవితం వాళ్ళకి ఎంజాయ్ చేస్తుంది. కానీ ఒక రోజు కూడా మాకు కూడా ప్రాబ్లం వస్తే మమ్మల్ని కూడా తన్నుతారు కదా అని ఒక ఆలోచన వాళ్ళకి రావాలి. వాళ్ళ పాకిస్తాన్లో ఇందులో పరిస్థితి ఏముంది, బంగ్లాదేశ్లో ఇందులో పరిస్థితి ఏముంది, జమ్మూ కాశ్మీర్ ఇందులో పరిస్థితి ఏముంది, బెంగాల్ ఇందులో పరిస్థితి ఏముంది, కేరళ ఇందులో పరిస్థితి ఏముంది. రేపు మన పరిస్థితి అట్లా వస్తే ఒక ఫీలింగ్ వీళ్ళు రావాలి కదా, వీళ్ళకి ఆలోచన రావాలి కదా. ఆ రావాలి, అది వస్తుంది. అది వచ్చినప్పుడు వీళ్ళకి కూడా స్పందన వస్తుంది. హిందువుల చైతన్యం వస్తే ప్రభుత్వాలు ఏం చేయలేవు, ఈ యంత్రాంగం ఏం చేయలేదు, ఎవరేం చేయలేరు, అన్ని రక్షించబడతారు. కాబట్టి చైతన్యవంతమైన హిందువుగా జీవించాలి, చైతన్యవంత హిందువు కావాలి. తన హిందూ ధర్మం గురించి తను కష్టపడి పనిచేయాలి, బయటికి రావాలి, ఫైటింగ్ చేయాలి, తనడానికి సిద్ధం ఉండాలి, తను తినడానికి సిద్ధం ఉండాలి. అప్పుడే ధర్మం రక్షించబడతారు. లేదంటే ఇట్లనే మందిరాలను కూలగొడతారు, మందిరాల దగ్గరకు వచ్చి మల విసర్జన చేస్తారు, అమ్మాయిలు ఎత్తుకపోతారు, దాడులు చేస్తారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు రావాలంటే హిందువులో మార్పు రావాలి, హిందూ వ్యవస్థలో మార్పు రావాలి. అప్పుడే ధర్మం రక్షించబడుతుంది. ఓకే అండి. కళ్యాణి గారు చెప్పండి. మనం చూసుకున్నట్టయితే హిందూ ఆలయాలపైన జరుగుతున్న దాడులు కేవలం అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి మాత్రమే